మంచిర్యాల మార్కెట్ అంతా కూడా క్లీన్ చేసే కార్యక్రమం తీసుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే దీనిపై సీరియస్గా తీసుకున్న పరిస్థితి. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే కూడా దీనిపై వెంటనే సీరియస్గా తీసుకోమని యాజ్ పర్ నామ్స్ ప్రకారం గతంలో ఇచ్చిన పర్మిషన్ ఎక్కడి వరకు ఉన్నాయి, గతంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎక్కడికైతే పర్మిషన్ ఉన్నాయో అక్కడికే ఉండాలి, ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ ఉంటే కఠినంగా వ్యవహరిస్తామని ఇటు మున్సిపల్ అధికారులతో పాటు ఇటు స్థానిక ఎమ్మెల్యే కూడా సీరియస్ తీసుకున్న పరిస్థితి. నిజానికి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా మార్కెట్లో ఎక్కువగా అవుతున్న పరిస్థితి మనము విజువల్స్లో చూపెట్టచ్చు. ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ ఉన్న అన్నిటినీ రిమూవ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ముందు ఎక్కడిదక్కడ మెట్లు కావచ్చు, ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ కావచ్చు తీసేసిన పరిస్థితి. మున్సిపల్ అధికారులు కూడా సీరియస్గా దీనిపై పనిచేస్తున్నారు. మనం ఒకసారి చూపెట్టచ్చు. మనం ప్రస్తుతానికి మంచిర్యాల మార్కెట్ చౌరస్తాలో ఉన్నాం. మంచిర్యాల మార్కెట్ చౌరస్తాలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. రద్దీ ఎక్కువగా ఉండడం దానివల్ల ట్రాఫిక్ సమస్య నిరంతరం ఉండడం అనేది ప్రధానంగా మారింది. అయితే దీనిపై అంటే గతంలో నామ్స్ ప్రకారం మార్కెట్లు విధి విధానానికి ఎక్కడి వరకు ఉండే ఏంటి అన్న దానిపై అధికారులు సీరియస్గా దృష్టి పెట్టారు. దాంతోపాటు ముఖ్యంగా మున్సిపల్ పర్మిషన్స్ ఎక్కడి వరకు ఉన్నాయి, మున్సిపల్ పర్మిషన్ గతంలో ఏ విధంగా ఉంది. వాస్తవానికి ఇది ఇంతకు ముందే పూర్తి రోడ్డు వెడల్పు కార్యక్రమానికి చేయవలసి ఉండే, కొంత ఆలస్యమైంది. అయితే ఆలస్యమైన తర్వాత మళ్ళీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మంచిర్యాలలో ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమం మార్కెట్లో తీసుకున్న పరిస్థితి. దీనిపై సీరియస్గా ప్రతిఘటిస్తున్న పరిస్థితి కనబడుతుంది, సీరియస్గా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. దీన్ని సీరియస్గా తీసుకున్న అనంతరం వెంటనే అంటే మార్కెట్లో రోడ్డు వెడల్పు కార్యక్రమం లేకపోవడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది ఉంది. అదేవిధంగా షాపుల ముందు కన్స్ట్రక్షన్ అంటే ఎంక్రోచ్మెంట్ వల్ల రకరకాల ఇబ్బంది జరుగుతుందని ఎక్కడిదక్కడ తీసేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో చూపెడుతున్నాం. ముఖ్యంగా ఏదైతే ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ ఉన్నారో హద్దుకు మీరి పర్మిషన్స్కు మీరి ఉన్న ఎంక్రోచ్మెంట్ని ఇప్పటికే తొలగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు మున్సిపల్ అధికారులు నేరుగా వచ్చి తొలగించిన పరిస్థితి కనబడుతుంది. తొలగించి ఎక్కడిదక్కడ డిమాలిష్ చేస్తున్నారు, డిస్మెంటల్ చేస్తున్నాడు. ఒక మార్కెట్లో అందరూ సహకరించాలని ఇటు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విధంగా ఉంది అన్న దానిపై కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు పరిస్థితి ఏంది, ఈ వెడల్పు కార్యక్రమం వల్ల రోడ్డు వెడల్పు వైండింగ్ కార్యక్రమం ద్వారా ప్రజలు ఏమంటున్నారు తెలుసుకున్నారు. ఎట్లుంది మార్కెట్లో? ఇంతకుముందు ఇబ్బంది ఉండేది కదా, ఇప్పుడు బాగుంది. ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇది ఎప్పుడో చేయాల్సిన పని, ఇది గత ప్రభుత్వంలో ఎవరు చేయలేదు. ఇప్పుడు మన వాళ్ళు బాగా డైరీ చేస్తున్నారు, ఇది మెచ్చుకోవచ్చు. ఇది ఎందుకంటే పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్ల మీద కట్టి ఈ ఫ్రూట్ షాపులు వీళ్ళు ఇక్కడ బ్యారికేడ్స్ పెట్టాలి. ఇలా మన ఏంటంటే లోపలికి ఆటోలు అవి పోకుండా లేడీస్ కానీ ఎవరు కానీ ఇబ్బంది అవుతుంది బాగా. అట్లా కాకుండా కొంచెం మంచిగా ప్రజలకు ఉపయోగపడేది చేయాలి. సెల్లార్ లేదు, పార్కింగ్ లేదు, ఏది లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? మన మార్కెట్ ఇది ఒకటే ప్లేస్, ఒక మార్కెట్ ఒకటే లైన్. ఇది ఇంత ట్రాఫిక్ అయినా పండుగ అయితే చూడండి, అక్కడ మొత్తం ట్రాఫిక్ అంతా జరుగుతుంది. అందుకే సెల్లార్ పార్కింగ్ కోసం ఇది సెల్లార్ అయితే బాగుంటుంది అని చెప్తాను. దానికి ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నాడు, ఇబ్బంది వల్లనే ఇలాంటి వైండింగ్ జరుగుతుందని అంటున్నారు. నిజమా? అయ్యో, వాళ్ళు ప్రజలు ఎన్నుకున్నారు. ఈ 5 సంవత్సరాలు మంచి చేసినా చెడు చేసినా వాళ్ళకేం ఉపయోగం లేదు కదా దీనివల్ల. ఇప్పుడు ప్రజలకు ఉపయోగం, ఇది ప్రజలకు ఉపయోగం కాబట్టి చేయాల్సిందే. ఇది ఏంటంటే రోడ్ వైండింగ్ వల్ల రేపు పొద్దున మార్కెట్ అంతా కూడా సుందరీకరణ ఉంటుంది. మీలాంటి యువకులు ఏం చెప్పబోతున్నారు దీని మీద? అదే ఎవరికైనా ఇప్పుడు మా నలుగురికి ఎలా అయితే మనకు కంఫర్ట్ ఉంటుందో అది చేస్తే మంచిది. సుందరీకరణ పేరుతో వెడల్పు చాలా బాగుందని చెప్తున్నారు. అయితే నిత్యం ఇక్కడే ట్రాఫిక్లో ఉంటారు. అసలు పరిస్థితి ఏంది, ఇక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయో ఒకసారి మనం సార్తో కూడా మాట్లాడిద్దాం. అసలు ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల పోలీసులు కూడా ఇబ్బంది పడుతున్నారు. సార్ ఏంటి సార్ పరిస్థితి? మార్కెట్లో చాలా ఇబ్బంది అవుతుంది అంటున్నారు. నిజమా అబద్ధమైనా? నిజమే. ఏంటి అసలు పరిస్థితి? అంటే రూల్ ప్రకారం రోడ్ కబ్జా చేసుకొని కట్టుకునే వాళ్ళంతా దాని రోడ్ వెడల్పు చేస్తారు. ఏంటి ఇప్పుడు ఈ రోడ్ వెడల్పు వల్ల అంటే వచ్చే ప్రజలు ఏమంటున్నారు? ప్రజలకు మంచి పని చేస్తుంది అంటుంది. అంతేనా? అంతే. ఎందుకంటే రోడ్డు ట్రాఫిక్ ప్రాబ్లం లేకుంటుంది, ఇది మంచి పని చేస్తుంది అంటుంది. ట్రాఫిక్ నిరంతరం ఈ మార్కెట్లో ఎక్కువ ఇబ్బంది ఎందుకు జరిగేది అసలు? మొత్తం మార్కెట్ ఇక్కడనే బట్టల షాప్ ఇక్కడ ఉన్నాయి కానీ రోడ్డు తక్కువ ఉన్నాయి, జనాలు ఎక్కువ ఉన్నారు. ఆ రోడ్ మొత్తం ముందు వచ్చి కట్టుకుని ఇట్లా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి రూల్ ప్రకారం వాళ్ళు కూలగొడతారు, మున్సిపల్ వాళ్ళు ప్లస్ దీనికి సంబంధించిన వాళ్ళు.
మీతో చాలా మంది ఆగుతున్నారు, అడుగుతున్నారు, తెలుసుకుంటున్నారు, ఏమంటున్నారు? అంటే 90% మంచి పని చేసింది అంటారు. ఒక 10% బాధ ఉన్నది కొందరికి ఉన్నోళ్ళకు. 90% 100% మంచి పని చేస్తున్నారు. ఒక సీనియర్ అధికారిగా అంటే పోలీసులో మీరు హెడ్ కానిస్టేబుల్ స్థాయిలో ఉన్నారు. ఏంటి 35 ఇయర్స్ ఉన్నది బాగుందా? ఇది బాగుంది. కొంచెం ఇబ్బంది సాధారణ మామూలు పబ్లిక్ ఇది ఇబ్బంది కాకుండా మంచిగా ఉన్నది. ట్రాఫిక్ ఫ్లో ఇది ఈజీగా ఇదైపోతుంది, మూవ్ చేసుకోవచ్చు. ఇది పరిస్థితి. ప్రస్తుతానికి మంచిగా జరుగుతుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే ఇదంతా రద్దీగా ఉన్న ప్రదేశం. మంచిర్యాలకు ఇది ఒక గుండెకాయ లాంటిది. అయితే ప్రధానంగా అన్ని షాపులు, ఇక్కడ బట్టల షాప్ ఇక్కడే ఉంటుంది, ఫ్రూట్ షాప్ ఇక్కడే ఉంటుంది, మార్కెట్ ఇక్కడే ఉంటుంది, రకరకాల ఆ మర్చెంట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అందుకనే ఈ రోడ్ అంతా కూడా ముందు నుండి కూడా వెడల్పుగా ఉండేది. అయితే ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ అయ్యారు. మళ్ళీ చెబుతున్నాను, ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ అయ్యారు. మనం కొంతమంది ఆటో వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం, రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు, ఒకసారి తెలుసుకుందాం. ఇంతకుముందు రోడ్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది, ఏంది పరిస్థితి? ఇంతకుముందు చిన్నగా ఉండే, ఇప్పుడు కొంచెం మంచిదా కాదా? మంచిదే. పూర్తిగా చెప్పు. మంచిదే, నిజమే చెప్తున్నావా? నిజమే చెప్తున్నా. బాగుందా? బాగుంది. అంటే మంచి పనేనా చేసేది ఏ అధికారులు? మంచి పనే. ఇది పరిస్థితి. ప్రధానంగా వెడల్పు కార్యక్రమం అంటే మంచిర్యాలు సుందరీకరణ కార్యక్రమం ఏదైతుందో ఇది చాలా మంచి పని అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం కొంతమంది అధికారులతో కూడా మాట్లాడిచ్చాం. కొంతమంది స్వచ్ఛందంగా తీసేస్తున్నారు అంటున్నారు, కొంతమంది ఇబ్బంది పడుతున్నారని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనతో పాటు కొంతమంది ఈ షాపులకు సంబంధించిన వారు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడిద్దాం. అసలు నిజంగానే ఈడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ ఏదైతే ఆ మున్సిపాలిటీ వ్యవహరిస్తున్న తీరు మీద వ్యాపారులు ఏమంటున్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడిద్దాం. అసలు సార్ ఏంటి సార్ పరిస్థితి ఏ విధంగా ఉంది? దసరా దీపావళి ఉంది కదా, తర్వాత చేపిస్తే బాగుంటుంది అని మా ఉద్దేశం. అట్లా ఎంక్రోచ్మెంట్ అయ్యారు, అది ఇది ఎంక్రోచ్మెంట్ అంటే ముందుగా ఈ మంచిర్యాల మొత్తం అట్లనే ఉన్నది. మేము అంతా ఒకటే దుకాణం ఉంది, అన్ని దుకాణాలు కూడా ప్రతి ఒక్కటి ఎంక్రోచ్మెంట్ అయినట్టే ఉంది కదా. రూల్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఎక్కడ మంచిర్యాలే లేదు మొత్తానికి. ఏంటి సార్ అంటే ఈ మార్కెట్కి సంబంధించిన అంశం కాస్త వైరల్గా మారింది. ఇప్పుడు రేపు దసరా ఉంది, వచ్చేది దీపావళి ఉంది. ఏంది దీనిపై ఏం చెప్పారు? అధికారులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం జరిగిందా? ఇక అధికారులు మేమైతే ఏం మాట్లాడలేదు. పొద్దున మేము వచ్చేవరకే కూలగొట్టున్నది ఇక్కడ. ఏం చేస్తాం, గవర్నమెంట్ ఆదేశాల రూల్ ప్రకారం అంటే చేయాలి. అది పద్ధతి కరెక్టే కావచ్చు, కానీ కొద్దిగా దసరా దీపావళి ఉంది, 2 రోజుల నుంచి ఎవరికి గిరాకులు లేవు. కొద్దిగా ఇప్పుడు ఈ వారం రోజులు ఆగి గిట్ట టైం ఇచ్చి కూలగొడితే బాగుంటాయని మా ఉద్దేశం అంతే. ఇది పరిస్థితి. కొంత మాకు సమయం ఇస్తే బాగుంటుండే. దసరా దీపావళి వస్తుంది అంటే ఇది ఎక్కువగా మార్కెట్ ఈ సమయంలో ఉంటుంది కాబట్టి కొంత సమయం ఇస్తే బాగుండే అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం చూపెట్టచ్చు, ప్రధానంగా ఎంక్రోచ్మెంట్ అంతా కూడా తీసేస్తున్నామని అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎంక్రోచ్మెంట్ విధానం మీద ఏమంటున్నారు ఒకసారి మాట్లాడి చెప్పండి అన్న, ఏంటి పరిస్థితి? చాలా మంచి పని చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్కు కృతజ్ఞతలు, మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఈ రోడ్ల నడవాలంటే పద్మవ్యూహంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. వెనకెవరు వచ్చి గుద్దుతారో ముందెవరు వచ్చి గుద్దుతారో అని భయంగా బండ్లు డ్రైవ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇది మంచి పద్ధతి. రోడ్ల మీద అది ఏదైనా కానివ్వండి, అది ఎంత పెద్దోడైనా కానివ్వండి, తీసేయడం చాలా ఉత్తమమైన పద్ధతి. నిజంగానే అప్రిషియేట్ చేస్తారు. ఏ ప్రజలైనా ఇంతమంది మెజారిటీ పీపుల్ అప్రిషియేట్ చేస్తారు. మైనారిటీ పీపుల్ కొంచెము వ్యతిరేకిస్తారు కావచ్చు, వాళ్ళ ఆస్తులు పోతానని, వాళ్ళ కూలగొడతానని. కానీ మెజారిటీ పీపుల్కు లాభం చేసే పని చేసినందుకు వారికి అనేక ధన్యవాదాలు. స్థానిక ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇట్లాంటి పనులు చేయాలి. చేస్తే మెజారిటీ పీపుల్ లబ్ధి పొందుతారు, మంచిగా సేఫ్గా ప్రయాణం చేస్తారు, ట్రాఫిక్ రూల్స్ మంచిగా ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటుందని నా అభిప్రాయం. రోడ్ల మీద అది మసీదు కానీ, చర్చ్ కానీ, గుడి కానీ, మసీదు కానీ, చర్చ్ కానీ, గుడి కానీ, ఏదైనా కానీ, అది హిందువా, ముస్లిమా, క్రిస్టియనా ఏ సంబంధం లేదు. ట్రాఫిక్ వెల్ఫేర్ దృష్ట్యా ఇది చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడము సర్వత్రా అభినందనలే వస్తాయి. కానీ అవి రావు, వ్యతిరేకం రాదు. వ్యతిరేకం వచ్చినా వాళ్ళు మైనార్టీల వర్గము, వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ఇట్లాంటి మీరు ప్రొసీడ్ చేయండి. మీ వెనుక ప్రజలందరూ కోటాను కోట్ల ప్రజలు ఉన్నారు. నేను చాలా అభినందిస్తున్నాను. ఇది మంచి పని చేయాలి. ఇది పరిస్థితి. ఇది మంచి పని చేయాలి. యాక్చువల్లీ ఇది ఇంతకుముందే జరిగేది ఉండే, కాస్త ఆలస్యమైందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే పని ప్రారంభించారు. ఈ సుందరీకరణ అంటే మార్కెట్కో ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ సంబంధించి సుందరీకరణకు శ్రీకారం చుట్టారు. అయితే ముఖ్యంగా దీనిపై కొంతమంది వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. కానీ ఏది కాదు, ప్రజలు ఎక్కువ మంది స్థానిక నాయకులు కావచ్చు, ఎమ్మెల్యే గారికి మద్దతుగా నిలుస్తారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ మంచిర్యాలలో రోడ్డు వెడల్పు కార్యక్రమం కాస్త సంచలనంగా మారింది. తెలియకుండానే నేరుగా అధికారులు షాపుల దగ్గరికి వచ్చేస్తున్నారని ఇటు షాపులకు సంబంధించిన యజమానులు ఆరోపిస్తుంటే, అటు అధికారులు మాత్రం ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ ఉన్నారు, నాలాలంతా కబ్జా అయిపోయింది, రోడ్డు నిబంధన ప్రకారం మేము వెడల్పు చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు, మార్కెట్ను కాపాడుకోవాలి, మార్కెట్ రోడ్ను కూడా కాపాడుకోవాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా సాయితో రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.